డీటెయిల్స్ చూస్తే చేవెళ్ల బస్సు ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఏర్పాటు 30 కిలోమీటర్ల సైనింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. తరచూ రూల్స్ బ్రేక్ చేస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండమే కారణం. ఎదుటివారి ప్రాణాలు తీసుకుని కొందరు డ్రైవర్లు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ రూల్స్ పై డ్రైవర్లకు అవగాహన కలుగుతుందా? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంది డ్రైవర్లు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు చేవెళ్లలో జరిగినటువంటి ఘటన. ఆర్టీసీ డ్రైవర్ని అతి వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీకొనడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అఫీషియల్గా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఓవర్ స్పీడ్ కేవలం 30 మాత్రమే. ఇలాంటి సైనింగ్ బోర్డ్స్ని ఈ హైవేల మీద, రోడ్డు పక్కల మీద ఏర్పాటు చేస్తూనే ఉంటారు. అయినా కూడా డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తూ ఓవర్ స్పీడ్, ఈరోజు జరిగినటువంటి ఈ ప్రమాద ఘటన 30 స్పీడ్లో కానీ అటు ఆర్టీసీ బస్ కావచ్చు, అదేవిధంగా టిప్పర్ వస్తే ఈ ఘటన జరగకపోవచ్చు. ఎక్కడికెక్కడ ఇలాంటి బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ బోర్డులను ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ డ్రైవర్స్ మాత్రము ఎక్కడ ఎలాంటివి ఏర్పాటు చేస్తే మాకేంటి, మేము వెళ్ళాలనుకున్నటువంటి స్పీడ్ వెళ్తాము అని చెప్పేసి మొండిగా వెళ్ళడమే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారి మనం ఈ రోజు జరిగినటువంటి చేవెళ్లలో ఘటన చూస్తే ఇది కేవలము 40 నుంచి 50 ఫీట్స్ ఉన్నటువంటి రోడ్డు మాత్రమే. రెండు వైపులా అంటే లెఫ్ట్ సైడు అదేవిధంగా రైట్ సైడు రెండు సైడ్ల వాహనాలు వెళ్తూ ఉంటాయి. మధ్యలో ఎలాంటి డివైడర్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఒకసారి మనం ఈ డివైడర్ని పరిశీలించవచ్చు. వచ్చినటువంటి ఓవర్ స్పీడ్ అటు ఏ వాహనమైనా సరే ఎగ్జాక్ట్గా అక్కడ సైనింగ్ బోర్డ్స్ని ఏర్పాటు చేసినటువంటి 30-40 ఏర్పాటు చేస్తే అదే స్పీడ్లో వస్తే ఇలాంటి ఘటనలు జరగవు. కానీ ఇష్టానురాజ్యంగా ఓవర్ స్పీడ్గా వచ్చి ప్రజల ప్రాణాలతో, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఎక్కడికెక్కడ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసినటువంటి బోర్డులను కూడా పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారు. ఇలాంటి వాహనాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికుల ప్రాణాలకి, వాళ్ళ కుటుంబాలకి అండగా ఎవరుంటారు? ఈరోజు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయింది 19 మంది మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. వాళ్ళ కుటుంబాలకి ఎవరు భరోసా ఇస్తారు? అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రకటించేటువంటి ఎక్స్గ్రేషియా కావచ్చు, వీటన్నిటిని మాత్రమే అటు ప్రకటిస్తున్నారు. ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటే మరొకసారి ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పవచ్చు. ఇప్పుడు వెళ్తున్నటువంటి వాహనాలు కూడా సేమ్ ఇదే విధంగా ఇంతే స్పీడ్తో, అంటే 30 స్పీడ్తోనే వాహనాలు వెళ్తే ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా జరగవు. ఓవర్ స్పీడే అనేది ఈ ప్రమాదాలకి ప్రధాన కారణం అని కూడా చెప్పవచ్చు. అంటే కనీసము మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రయాణించేటువంటి ప్రయాణికుల ప్రాణాలన్నింటినీ కూడా డ్రైవర్ చేతిలో పెట్టి ఒక నమ్మకంతో బస్సుల్లో కావచ్చు, అదేవిధంగా వివిధ వాహనాల్లో ప్రయాణిస్తూ ఉంటాము. కానీ వాళ్ళు మన ప్రాణాలకి విలువ ఇవ్వకుండా ఇలా డ్రైవింగ్ చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. చాలా వరకు ఓవర్ స్పీడ్ వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఓవర్ స్పీడ్ని ఎప్పుడైతే నియంత్రించగలమో, ఎవరికి వాళ్ళు ఈ సైనింగ్ బోర్డ్స్ని ఏర్పాటు చేసిన వాటిని పరిశీలించుకుంటూ ఇక్కడ కేవలము 30 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ అవగాహన వచ్చినటువంటి రోజునే ఇలాంటి ప్రమాదాలు ఎక్కడా జరగకుండా ఉంటాయి.